20వ తేదీ నుంచి రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది సమ్మెలోకి వెళ్ళారు. ఈ సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత 4.5 సంవత్సరాలుగా పాదయాత్ర నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజున ఆయన చెప్పింది ఏమంటే, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలోకి లాగేస్తాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు పెంచేస్తాం అని చెప్పి ఆయన నమ్మకంగా నమ్మబలికాడు. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా చేస్తానన్నటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ కూడా ఇంకా రాలేదు, వాళ్ళకి ఆ జీతం రాలేదు. అంటే ఈయన పాలనా కాలంలో పైసా భారం పడకుండా ఆ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేశాడు. మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అయినప్పుడు ప్రభుత్వం ఇన్నేళ్లుగా వాళ్ళ చేత 10-15 ఏళ్లుగా పనిచేయించుకున్నప్పుడు మరి వీళ్ళ రెగ్యులేషన్ సంగతి ఏమిటి? ఆ రెగ్యులేషన్ మేము ఉన్నామా లేదా? ఎందుకు ఆ రెగ్యులేషన్ మమ్మల్ని కలపలేదని చెప్పి ఈ సమగ్ర శిక్షా అభియాన్ అంతా కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏదో పోస్టులు లేవని, అది లేదని, ఇది లేదని టెక్నికాలిటీ చెప్తే చెల్లుబాటు కాదు. నువ్వు ప్రభుత్వం మీరు అనుకుంటే ఏదైనా ఉత్తర్వులు అంతే. అందువల్ల ఈ కారణంతో వాళ్ళని రకంగా మోసం చేయడం సరికాదని చెప్పి చెప్పదలిచింది. ముఖ్యంగా కనీసంగా వాళ్ళకి చెల్లించాల్సిన జీతాలు కూడా మొన్న డిసెంబర్ 4 నెలలు పెండింగ్లో పెట్టి మళ్ళీ వేళ పోరాడితే 2 నెలలు జీతం వేశారు. అందువల్ల ఒక 15,000 రూపాయల నుంచి ఒక 21,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి ఉద్యోగి 4 నెలల పాటు జీతం లేకుండా ఎట్లా బతుకుతాడో మరి జగన్మోహన్ రెడ్డి జమానా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మెయిన్ డిమాండ్స్, మా సర్వీసుల్ని ఎంతకాలం ఎట్లా చేయించుకుంటారు, రెగ్యులరేషన్ చేయాలి నెంబర్ 1. అట్లాగే కనీస వేతనాలు అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. పిఆర్సీ పెరిగినప్పుడు మరి ఉద్యోగులే కదా, నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారా లేదా? మరి పనిచేసినప్పటికి ఆ పిఆర్సీ ప్రకారంగా కనీస వేతనం అమలు చేయాలి కదా. అంటే ఏదీ లేకుండా ఈ 4.5 ఏళ్ల కాలంలో మీరు ఏం చేయదలిచారు? ఇప్పుడేమో ఆర్థిక డిమాండ్లు ఏమి కూడా మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి మా ఎమ్మెల్సీలు చెప్తుంటారు, నాయకులు వెళ్తే చెప్తుంటారు. మరి ఆర్థిక డిమాండ్లు పట్టుకురాకుండా మరి ఏం పరిష్కారం చేయాలని? మరి వీళ్ళందరికీ జీతాలు పెంచాలని మాట చెప్పావంటే, రెగ్యులరేషన్ చేస్తామని చెప్పారని మాట చెప్పావంటే, మరి ఆర్థిక డిమాండ్ కాదని ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా? ఈ జమానా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా సమ్మెలోకి దిగారు. ఈ సమ్మెని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, సానుభూతితో చూడాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్తారు మరి ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు సమగ్రలో పనిచేసే వాళ్ళు, అంగన్వాడీలు, ఆశాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ ఉత్పత్తి కులాలకు సంబంధించి కాకపోతే ఎవడున్నారు ఇందుట్లో? మరి వీళ్ళ కడుపులు మండుతూ ఉంటే మరి ఇంకా నువ్వు చేసేదేంటి? 4.5 ఏళ్ళు ఏం చేసావు? రేపు ఎన్నికలు వస్తే ఏం చేస్తావు? ఇది జీతాలు పెంచే కాలం కాదని చెప్పి ఒక మంత్రి చెప్తుంటాడు. మరి ఈ విద్యాశాఖ మంత్రి గారు మీరు అడిగితే మేము చేయాలా అంటుంటాడు. మరి మీరు అడిగితే మేము చేయకపోతే నువ్వు అడిగితే ఓట్లు వేయాలా ఏంటి? నువ్వు అడిగితే మేము ఓట్లు వేయాలా ఏంటి? అందువల్ల ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జేఏసీ నాయకత్వాన్ని పిలిచేదో మీరు ప్రెస్ మీట్లు ప్రైవేట్ గా పెట్టుకుని మేము సమ్మె విరమించండి, లోపలికి వెళ్ళండి, ఈ రకమైనటువంటి పద్ధతి కాదు చెప్పాలి. సమ్మె దాకా వచ్చారని అంటేనే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాటకు వస్తే సమ్మెలోడి ఇచ్చక ముందుగానే నువ్వు వాళ్ళతో మాట్లాడి ఇంకో ఈ డిమాండ్ మేము పరిష్కరించదలిచాం అని చెప్పి ఒక హామీనైనా ఇవ్వాలి. ఏమీ లేకుండా ఎంత దాకా వచ్చి కడుపు మండి సమ్మెలోకి దిగితే మీరు సమ్మె విరమించండి అనే శుద్ధులు చెప్పడం అనేది ప్రభుత్వానికి తగదని చెప్పి చెప్పదలిచింది. జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి కనీసమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.